ఈ వారం మీనరాశి వారి ఫలితాలని చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు నవమంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని పరిశీలించి చూసినట్లయితే చాలా అనుకూల ఫలితాలు ఈ మీనరాశి వారికి కలిగే అవకాశం కనిపిస్తోంది. భూమికి సంబంధించినటువంటి ధనాన్ని చాలా తక్కువ సొమ్ముతో భూమిని కొనుక్కోవడానికి ఉపయోగించుకోగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించడాన్ని స్వయంగా మీరు శుభవార్త రూపంలో వినగలుగుతారు. సంతానం అభివృద్ధి చెందుతోందనే యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు తాము నివసిస్తున్న గృహంలో తమ సౌకర్యానికి వీలుగా ఉండేలాగా మార్పుల్ని చేర్పుల్ని చేపడతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి విలాసాలకి వినోదాలకి కుటుంబంతో సహా వెళుతూ ఆనందకరంగా ఈ వారం అంతా గడుపుతారు. రేవతి నక్షత్ర జాతకులు విదేశీ యాన ప్రయత్నానికి సంబంధించిన శుభవార్తని స్వయంగా వాళ్ళు వింటారు. దైవపరంగా అయినట్లయితే లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని కానీ లేదా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వేటినైనా కానీ చేసుకోవడం చాలా అవసరం. సేవాపరంగా అయినట్లయితే ఒక కుటుంబం ఒక రోజున సుఖంగా భుజించేందుకు కావలసినటువంటి వస్తుద్రవ్యాలన్నిటినీ ఒక కుటుంబాన్ని పిలిచి స్వయం పాకం రూపంగా ఇవ్వడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాల్లో తగు జాగ్రత్తని వహించడం ఎంతైనా అవసరం.